హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, వాట్ ఐ డూ ఇన్ ఏ డే అనే వ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేసింది సాటర్డే అనమాట. సో సాటర్డే కామన్గా ఉండేది పూరి విత్ కుర్మా. నాకైతే బీభత్సంగా ఇష్టము. సో ఈరోజు పూరితో అయితే స్టార్ట్ చేసేసాను నా డేని. సో ఎర్లీ మార్నింగ్ లేసేసి ఇంకా రూమ్లో అయితే అక్క వాళ్ళంతా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా లేచి ఇంకా కిందకి వెళ్ళి టిఫిన్ పెట్టేసుకున్నాను. నాకు నార్మల్గా అలవాటు అనమాట దిండు మీద పెట్టుకొని తినడము. సో దిండేసేసుకొని ఇంకా దానిపైన అంటే వైట్ కదా కర్చీఫ్ వేసేసుకొని నా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా నా రూమ్మేట్ అమ్మాయి అయితే నర్స్ అనమాట. సో తను నర్స్కి వెళ్ళిపోయింది, అంటే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఇంకా బయట అక్క వాళ్ళు కూడా వర్క్కి వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగ్. సాటర్డే బట్ వాళ్ళకి వర్క్ ఉంటుంది. ఈ పూరి అండ్ విత్ కుర్మా ఎవరెవరికి ఇష్టమో కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. సో అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. చాలా డేస్ అయిపోయింది నా ఫేస్కి ఏమైనా న్యాచురల్గా అప్లై చేసి. సో న్యాచురల్గా అంటే నేను న్యాచురల్గా యూజ్ చేసేది ఏంటంటే ముల్తానీ మట్టి. ఒక బౌల్ తీసేసుకొని ఈరోజు అది అప్లై చేసేద్దాము అనుకుంటాము. నార్మల్గా నాకు కొంచెం బద్ధకం ఎక్కువ, అంటే ఇలాంటివి అప్లై చేయడానికి, బట్ అప్లై చేయాలని చాలా ఇష్టము. సో అలా అయితే ఈరోజు ఫిక్స్ అయిపోయాను ఇంకా అప్లై చేసేద్దామని. బౌల్ తీసేసుకొని ఇందులో అయితే ముల్తానీ మట్టి అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది చాలా కష్టంగా ఉంది పడ్డము. చిన్న హోల్ అయితే వేసాను, ఎందుకంటే మళ్ళీ గాలిపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇది పడిపోయింది. బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా పక్కన తీసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం మసాజ్కి అంటే ఫేస్ మసాజ్కి కొంచెం ఫేస్ ప్యాక్ అనమాట. ఫేస్ ప్యాక్కి కొంచెం మనకు సాలిడ్గా ఉండాలి కదా. సో కొంచెం పక్కన పెట్టేసుకొని మిగతాది లిక్విడ్గా బాగా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఇలా అయితే నేను ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను అనమాట. ఫస్ట్ మసాజ్ చేసి ఆ తర్వాత ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటాను. మోస్ట్లీ నేను ముల్తానీ మట్టే ఎక్కువ యూజ్ చేస్తాను. ఆ తర్వాత అనుకుంటే టమాటా విత్ షుగర్ అయితే అలా యాడ్ చేసేసుకొని చేసుకుంటాను అనమాట. సో ఇది ఫేస్ ప్యాక్ కూడా అయిపోయింది. ఇంకా హెడ్ బాత్కి వచ్చి నేను నార్మల్గా హిమాలయ అండ్ హెయిర్ ఫాల్ అయితే యూజ్ చేస్తాను. ఇది నాకు కొంచెం బాగా అనిపించింది. డాండ్రఫ్ అలానే హెయిర్ కూడా కొంచెం సిల్కీగా ఇలా అనిపించింది. సో ఆ కండిషనర్ అయితే యూజ్ చేస్తాను. ఆ తర్వాత లివోన్ అనమాట. లివోన్ అయితే నేను చాలా డేస్ నుంచే యూజ్ చేస్తున్నాను. దీనివల్ల నాకు కొంచెం చిక్కు పడకుండా ఫ్రీగా అనిపిస్తుంది. సో లివోన్ అయితే అలానే వాడుతూ వచ్చేసాను. ఫైనల్గా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుందాము, అంటే లంచం ఇచ్చేసి మొక్కులు అడుక్కోవడం అనమాట. ఎర్లీ మార్నింగ్ మా అక్క వాళ్ళు అయితే పూజ చేసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను ఈవినింగ్ టైంలో పూజ చేస్తాను, వాళ్ళు మార్నింగ్ అయితే నేను ఈవినింగ్ అనమాట. దేవుడికి అయితే లంచం ఇచ్చేసి మొక్కులు అడిగేశాను. ఆ ఫేస్కి వచ్చేసరికి నేను హిమాలయ యూజ్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని హిమాలయ ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నా, అవే చీప్ అండ్ బెస్ట్ కనిపించింది. ఇది నార్మల్గా ఈ మాయిశ్చరైజర్ నాకు ఫస్ట్లో బాగా బ్లెండ్ అయింది, కానీ ఆ తర్వాత నాకు కొంచెం జిడ్డుగా అనిపించింది. బెస్ట్ మాయిశ్చరైజర్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి నాకు. హిమాలయ, ఇది కూడా హిమాలయ అనమాట. హిమాలయ క్రీమ్ అనమాట. ఇంతకుముందు పాండ్స్ అయితే యూజ్ చేస్తున్నా, అది నాకు కొంచెం ఆయిలీగా అనిపించింది, నాకు బాగా బ్లెండ్ అవ్వలేదు. హిమాలయ క్రీమ్ అయితే స్పీచ్లెస్ అనమాట, అంత బాగా బ్లెండ్ అయిపోయింది నాకు ఫేస్కి. ఆల్మోస్ట్ అన్ని హిమాలయ ప్రోడక్ట్సే యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్గా వచ్చేస్తుంది. పౌడర్ వచ్చి స్పీచ్ బీపీ యూజ్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ కాదు, ఫుల్గా రోజ్ పౌడర్లా ఉంటుంది. సో ఇదైతే యూజ్ చేస్తాను. దాని తర్వాత లిప్స్టిక్ అయితే యూజ్ చేయను, ఇంకా లిప్ బామ్ అయితే యూజ్ చేస్తాను, జస్ట్ లిప్ బామ్. కాజల్ ఎప్పుడో రేర్గా యూజ్ చేస్తాను. ఇంతకుముందు నాకు కాజల్ ఐలైనర్ అంటే పిచ్చిగా ఇష్టము. ఈ మధ్య వేటి మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో అలాగా కాజల్ ఓకే ఎప్పుడైనా అంతే. దాని తర్వాత నా ఫేవరెట్ గర్డ్ ఆంజనేయ స్వామి కుంకుమ, అలానే అదే సింధూరము, అలానే నార్మల్ కుంకుమ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను. సేమ్ ఆంజనేయ స్వామి గుడికి ఎప్పుడు వెళ్ళినా కానీ సింధూరం అనేది కంపల్సరీగా తెచ్చుకుంటాను అనమాట. స్టిక్కర్ బిందె, దట్స్ ఆల్. అంతే ఫ్రెండ్స్. ఇలా
రెడీ అయితే అయిపోయాను. ఇంకా ఈరోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే నార్మల్గా ఇన్స్టిట్యూట్కి సాటర్డే ఉండదు కదా, కానీ కొంచెం పని ఉంది. సో ఇన్స్టిట్యూట్కి అయితే స్టార్ట్ అయిపోయాను, ఇక్కడికైతే వచ్చేసాను. సో ఫైనల్గా ఈరోజు కొంచెం అంటే మాకన్నా ముందు బ్యాచ్ వాళ్ళకి కొంచెం వర్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా, సాటర్డే వాళ్ళకి కొంచెం వర్క్ అనేది ఉంటుంది. సో నా ఇమోజీ ఎలా ఉందో కమర్షియల్ అయితే కామెంట్ చేయండి. రీసెంట్గా యూజ్ చేస్తున్నాను, ఇది ఎలా ఉందనేది మీరే చెప్పాలి. సో ఫైనల్గా 5th ఫ్లోర్కి వెళ్ళిపోయాను. 5th ఫ్లోర్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే 4th ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్పారు. సో ఇంకైతే ఇక్కడికి వచ్చేసాను. 4th and 5th ఫ్లోర్ రెండు మా ఇన్స్టిట్యూట్ ఇవి మాత్రమే అనమాట. ఇక్కడైతే బాగా సెల్ఫీలు తీసుకోవచ్చు కదా, సెల్ఫీస్ ఫొటోస్. బట్ ఆ రోజు నేను తీసుకోలేదు, నాకు ఐడియా రాలేదు. ఎందుకంటే మనకు కొంచెం అంబ్యాలెన్స్గా ఉంటుంది, ఎందుకంటే ఎవరైనా చూస్తారో అది ఇది అని చెప్పి. అందువల్ల నేను వీడియో తీయడమే చాలా కష్టంగా తీశాను. మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో రికార్డింగ్ ఎలా ఉందనేది. ఇక్కడ చూస్తే ఒక సైడు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏదో సంథింగ్ జరుగుతుంది, ఇంకా ఈ సైడ్ వచ్చి క్లాసెస్ జరుగుతున్నాయి. మనం జస్ట్ వాటర్కి వచ్చినట్టు వచ్చి అలా రికార్డ్ చేసామన్నమాట. సో ఫైనల్గా మా ఇన్స్టిట్యూట్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకైతే వచ్చేసాను రూమ్కి. చాలా కష్టపడిపోయాను అనిపిస్తుంది ఇలాగా ఇన్స్టిట్యూట్కి వెళ్తే. ఇంకా మా రూమ్ చూడండి ఎంత చీకటిగా ఉందో. వెళ్ళగానే నాకు బాగా అనిపించేది మా రూమ్లో దేవుని దర్శనం జరగద్ది అండ్ విత్ దీపారాధనతో. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల దీపారాధన ఎవరో ఒకరు చేస్తారు కాబట్టి నాకు అది బాగా అనిపిస్తుంది. సో ఫైనల్గా చాలా హంగ్రీగా ఉంది, ఇంకా ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇంకా గ్రేప్స్ ఉన్నాయి, అంటే అంతకుముందుగానే నేను ఫ్రూట్స్ అయితే కొనుక్కొని ఉన్నాను. సో ఇక్కడైతే యాపిల్ కూడా ఉంది. యాపిల్ తిందామా లేదా గ్రేప్స్ తిందామని ఒక ఆలోచన అయితే. ఇంకా గ్రేప్స్ అయితే చాలా అనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి. సరేలే గ్రేప్సే తినేద్దాం. ఓకే, గ్రేప్స్ అయితే తినేసాను ఆ రోజుడికి అలాగా. ఇంకా యాపిల్ అనేది నెక్స్ట్ నేను మళ్ళీ అటాక్ చేస్తాలే, ఆడ పెట్టేశాను అని చెప్పి. సో ఫైనల్గా అయితే గ్రేప్స్ అయితే తినడం స్టార్ట్ చేశాను. గ్రేప్స్ పర్ కేజీ వచ్చి 49 రూపీస్ పడింది. ఇది వర్త్ కాదనేది మీరే చెప్పాలి, నాకు ఐడియా లేదు. నేను ఎప్పుడు కొనలేదన్నమాట గ్రేప్స్, అంటే ఫ్రూట్సే ఇప్పుడు కొనలేదు. నార్మల్గా మా నాన్న తెచ్చేవాడు. బట్ ఈ మధ్య కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ తినాలని చెప్పి పీజీకి వచ్చాక సో ఇలా తీసుకుంటున్నాను. 49 వర్తా లేదా చెప్పండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను రికార్డ్ చేయలేదు, లంచ్ అండ్ డిన్నర్ కూడా నేను రికార్డ్ చేయలేదు. 4 o'clock ఏమో ఇలా యాపిల్ అయితే తిన్నాను. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చి ప్లేన్స్ అన్నీ చూసుకోవడం తప్ప ఇంకేం పని లేదనుకోండి మనకి. ఆ తర్వాత మధ్యలో ఒక న్యాప్ అయితే వేసేసాను. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రికార్డ్ చేయలేదు. ఎందుకో ఆ రోజు ఈవినింగ్ అంతా గద్దలు ఇలాగా తిరుగుతూ ఉన్నాయి, మాకు దగ్గరలోనే ఉన్నాయి, పక్కనే ఉన్నాయి అన్నమాట. ఎందుకో తెలియలేదు, ఇలా తిరిగితే ఏదో సంథింగ్ అంటారు, అదేదో కామెంట్స్ అయితే కామెంట్స్ అండి మీకు తెలుసుంటే. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.